వాళ్ళతో కూర్చోండి. మీకు బాకాలు దేవుడు ఎట్లాగో మీకు బాకాలు ఊతారు. అపోజిట్ లేదా తటస్థులతో కూర్చోండి. ఆస్క్ దెమ్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ప్రభుత్వము ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్రతిపక్షము తీసుకోవాలి. తద్వారా సొసైటీకి మంచి జరుగుతుంది. ఏది ఎంచుకోవాలి, ఏది చేయాలన్నట్టు. అది వదిలేస్తే ప్రమాదం. అదే కదా, ఇప్పుడు అదే జరుగుతుంది సార్. వాస్తవానికి తాజాగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంటే ఒక రకంగా నిన్న మనం అనుకున్నాం ఒక డిబేట్ లో ఏంటి ఈ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి అవినీతి వెలుగు చూసినప్పుడు కంప్లీట్ గా ఆన్లైన్ చేస్తే బాగుంటదేమో అనేది. ఇప్పుడు అన్ని శాఖల్ని మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు. నిన్న కూడా మాట్లాడారు అలా చెయ్యాలి ఇమీడియట్ గా అనేది. నిజంగా అది ప్రాక్టికల్ గా ఓకే తలుచుకుంటూ అవుతుందేమో, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎంతవరకు సాధ్యం? అంటే బేసిక్ గా మంచి ఆలోచన, దాంట్లో అభినందిస్తాను. ప్రాక్టికల్ గా చెయ్యండి. ఇప్పటిదాకా మీరు చేసిన దాంట్లో ఆచరణయోగ్యంగా లేదు, ఉపయోగ ప్రయోజనం లేకపోయింది. సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికి, రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి, ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవడానికి, కరెంటు ఛార్జీలు కట్టడానికి, ఇంటి పన్నులు కట్టడానికే పనికొచ్చింది. అవి ఆల్రెడీ ఉన్నాయి ఆన్లైన్లో. ఆల్రెడీ పోర్టల్స్కి వెళ్ళాను, ఏళ్ల నుంచి కడతాను నేనే. ఇక దాంట్లో ఏళ్ల ద్వారా వచ్చేది ఏందా, గూగుల్ పేలో నెంబర్ కొడితే అదే అయిపోతుంది పేమెంట్. అవును, వీళ్ళ వాట్సాప్ లోకి వెళ్ళి తీసుకోవాల్సిన నెసిటీ ఏంటి అందులో నుంచి, మళ్ళీ అది కూడా త్రూ అదే ప్లాట్ఫారాలకి ద్వారానే పే చేసుకోవాలి. ఇంకేముంది అక్కడ? మీరు చేయాల్సిన పని ఏంటి, సర్టిఫికెట్లు. సచివాలయం ఏం పని చేస్తుందో అది బై హ్యాండ్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటిది కూర్చుని చేసుకోవాలి పని. ఇవాళ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది పేమెంట్. అప్పుడు ఫైళ్లు పుచ్చుకుని చార్టెడ్ అకౌంటెంట్లు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. వాళ్ళు అప్పుడు ఆ భోజనాల టైంకి అవతల వెళ్ళిపోతే వీళ్ళు కూడా అక్కడే కూర్చుని ఆ తర్వాత అన్ని దగ్గరుండి చూపెట్టి చూసుకుని సంతకాలు పెట్టించుకుని ఆ స్టాంపు తీసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు ఇవాళ రోజున ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది డబ్బులు, ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది.